మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మధుమేహం అంటే షుగర్ వ్యాధి రివర్సల్ అనేది ఒక 10 అంశాలతోటి సాధ్యమవుతుంది. ఏమిటి 10 అంశాలు? ఇది తెలుసుకుందాం. చక్కెర వ్యాధి అంటే డయాబెటీస్ నియంత్రణకి మీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి స్వీయ సహాయ చర్యలు అనవచ్చు. వీటిని సెల్ఫ్ హెల్ప్ మెజర్స్. ఇవి మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకటి, బరువు తగ్గాలి. అలాగే శారీరక శ్రమను బాగా పెంచాలి. అలాగే వరన్నం గోధుమలు తినటం మానేసేసి చిరుధాన్యాలు తినాలి. రాగులు, జొన్నలు, కొర్రలు ఇలాంటి చిరుధాన్యాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. అన్నిటికీ మించి మీ ఇంట్లో దొరికేటటువంటి సాధారణమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. తమలపాకు, మెంతులు, జామ ఆకులు, నేరేడు గింజల పొడి, పనస పొడి, పనస గింజల పొడి ఇలాంటి పదార్థాలను మీరు తీసుకుంటూ ఉంటే యథోచితంగా వీటిలో ఒకటో రెండో సెలెక్టివ్గా దీంతో డయాబెటీస్ అనేది రివర్సల్ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఏమైనా డయాబెటీస్కి మందులు వాడుతున్నా ఆ ట్యాబ్లెట్స్ లేకుండానే వ్యాధిని నెమ్మదిగా తిరగొట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశాన్ని మనం విపులంగా తెలుసుకుందాం. ఆధునిక జీవన శైలి వేగం పెరుగుతూ ఉంటే అశాంతి అంతకంతకీ మనకి అల్లుకుపోతూ ఉంది. ఒకప్పుడు కేవలం ధనిక వర్గాల రోగం అనుకునేటువంటి ఎఫ్లుయెంట్ సొసైటీ డిజార్డర్ అనుకున్నటువంటి చక్కెర వ్యాధి ఇప్పుడు 30 ఏళ్ళు నిండక ముందే యువతరం పైన కూడా తన పంజా విసురుతూ ఉంది. నల్లటి నీడలాగా వెంటాడేటటువంటి ఈ రుగ్మత మనిషి ఆరోగ్యం పైన, జీవితం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఆఖరికి సెక్సువల్ లైఫ్ను కూడా హ్యాంపర్ చేస్తుంది. ఏకాగ్గా జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా బాధపడుతూ ఉంటారు చాలామంది. ఇది ఒక మహమ్మారి కాదు, నిజానికి ఇది మన పూర్వీకుల నడకతోటి కూడినటువంటి జీవనశైలిని వదిలేసేసి మనమే కొని తెచ్చుకున్నటువంటి ఒక మార్పు, ఒక పరిణామం అని చెప్పొచ్చు. సైకిల్ తొక్కడం మానేసేసి కారులో తిరగటం, అలాగే లిఫ్ట్లు వాడటం, ఇంకా రిమోట్స్ వాడటం, ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల వల్ల ఈ వ్యాధి ఇప్పుడు బాగా పెరుగుతూ, ఒకప్పుడు బలం సామర్థ్యం చూపేటువంటి వ్యవసాయ పనులకు కూడా ఈ యాంత్రీకరణ అనేది వచ్చేసింది. అంటే ట్రాక్టర్లు వాడుతున్నారు, అక్కడికి పొలానికి కూడా ఈ 2 వీలర్స్ మీద వెళ్తున్నారు. ఇలాగా అన్ని చోట్ల కూడా ఈ యాంత్రీకరణ వచ్చేసింది. దీంతో అన్ని వర్గాల్లోనూ ఈ షుగర్ అనేది పెరిగిపోతూ ఉంది. ఇంట్లో దొరికేటటువంటి ఆ చేదుతత్వం ఉండేటువంటి ఔషధాల శక్తితో ఈ చక్కెర వ్యాధిని అంటే డయాబెటీస్ని జయించవచ్చు. దీన్ని మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. అంటే ఒక్కసారి చక్కెర వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కూడా నిరాశపడకుండా సరైన నియంత్రణతోటి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం ద్వారా దీన్ని రివర్స్ చేయొచ్చు. వీటిని వివరంగా తెలుసుకుందాం. ఇదే సందర్భంగా ఈ స్థూలకాయం అంటే ఒబేసిటీ, థైరాయిడ్ సంబంధం, అలాగే చక్కెర వీటి మధ్య ఉండేటువంటి సంబంధం మనం తెలుసుకోవాలి. బరువు ఎక్కువగా ఉండటం అనేది చక్కెర వ్యాధి రావడానికి, నియంత్రణ కోల్పోవడానికి ఒక ముఖ్యమైన కారణం. అందుకే బరువు ఎక్కువగా ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎలా ఉంది, సరిగ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. దీనికోసం రక్తంలో థైరాయిడ్ TSH అంటారు, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అంటే థైరాయిడ్ ఉద్దీపన హార్మోన్ అంటారు దీని స్థాయి, అలాగే T3, T4 ఈ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేయించుకోవాలి. థైరాయిడ్ హార్మోన్ లోపం ఉన్నప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి మళ్ళీ ఆయుర్వేదంలో చక్కని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే కొబ్బరి నూనె ఇలాంటి వాటితో కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ తాలూకు పనితీరుని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇదేమైనా చాలామంది తక్కువ తింటున్నా కానీ బరువు పెరుగుతుందని చెబుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ఇలాంటి హార్మోనల్ అంటే కోఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి ఇలాంటి హార్మోన్ ప్రాబ్లమ్స్. కాబట్టి థైరాయిడ్ గ్రంథి చురుగ్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది అవసరం. అంటే బరువును నియంత్రించుకోవడం అనేది చక్కెర వ్యాధికి అవసరం కాబట్టి, ఆ బరువుకి థైరాయిడ్ గ్రంథి ఒక కీలకమైనటువంటి కారణం కాబట్టి దాన్ని కూడా ప్యారల్గా టెస్ట్ చేయించుకోవటం అవసరం. ఇక మహాబీర గింజల గురించి చాలామంది అడుగుతున్నారు. బరువు తగ్గడానికి మహాబీర గింజలు అనేది నిజానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి మెకానికల్గా. థైరాయిడ్ పరీక్షలో సమస్య లేకపోతే బరువు తగ్గడానికి ప్రకృతి ప్రసాదించినటువంటి మహాబీర గింజలు, అంటే వీటిని వన తులసి గింజలు అని కూడా అంటారు. మహాబీర అంటే అదేదో బీరకాయలో అది పెద్ద వెరైటీ ఏమో, దాని గింజలు ఏమో అనుకుంటూ ఉంటారు. కానీ ఎందుకో ఇది లూజ్ ట్రాన్స్లేషన్, ఇది మహాబీర గింజలు అనేది. నిజానికి ఈ తులసి జాతికి సంబంధించినటువంటి ఒక మొక్క తాలూకు గింజలు ఇవి, వన తులసి అంటారు. వీటిని వాడుకోవచ్చు. సబ్జా గింజల్లాగా అంటే రాత్రిపూట ఒక చెంచా గింజల్ని మీరు నీళ్ళలో నానబెట్టి ఉదయం పరగడుపున ఈ గింజలతో సహా నీళ్ళని తాగేయాలి. ఈ పద్ధతి పాటించడం వల్ల చక్కగా బరువు తగ్గుతారు. బరువు తగ్గిన వెంటనే చక్కెర స్థాయిలు కూడా నిదానంగా తగ్గిపోవడం మీరు గమనిస్తారు. ఇక ఇదే సందర్భంగా కొన్ని గృహ చిట్కాలు ఉన్నాయి. అంటే హోమ్ రెమెడీస్ చక్కెర వ్యాధి తిప్పికొట్టడానికి, రివర్సల్కి ఇవి సహాయపడతాయి. ప్రధానంగా టైప్ 2 డయాబెటీస్ కొత్తగా బయటపడితే, లేదా ఈ మధ్యకాలంలో ఒక 3 నుంచి 5 సంవత్సరాలుగా మీరు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే వాటిని పూర్తిగా మానేసి చిరుధాన్యాల ఆహారం, సరైన ఎక్సర్సైజ్తో పాటు ఈ ఇంటి వైద్యాలు అంటే హోమ్ రెమెడీస్ కూడా వాడుకోవచ్చు. అయితే వైద్య పర్యవేక్షణలోనే మాత్రమే చేయాలి. మీ అందరికీ మీరు వాడుతున్నటువంటి మందులను ఆపకూడదు.
ఇలాగ సమాంతరంగా వీటిని ఇంట్రడ్యూస్ చేస్తూ క్రమంగా మీరు వాడుతున్నటువంటి మందుల్ని తగ్గించేయచ్చు. ఈ రివర్సల్ అనేది సాధ్యమే. దీన్ని వైద్య పరిశోధనలు కూడా ఈ మధ్య నిర్ధారించాయి. మీ అవసరాన్ని బట్టి, మీ శారీరక తత్వాన్ని బట్టి 1 లేదా 2 చిట్కాలు మీరు ఎంచుకొని వాడుకోవచ్చు. వీటిలో ప్రధానంగా మీరు గమనిస్తే ఎక్కువగా ఫైబరు అలాగే చేదు తత్వాలు ఉండటం అనేది విశేషం. చక్కెర వ్యాధి అనేది తీపి జబ్బుకి ఈ చేదు ఔషధాలు విరుగుడిగా పనిచేస్తాయి కాబట్టి సామాన్య విశేష సిద్ధాంతం అంటారు. అలాగే ఇది థియరీ ఆఫ్ ఆపోజిట్స్ అని కూడా ఆయుర్వేదంలో చెప్తారు. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. తమలపాకు, బీటిల్ లీఫ్. పొద్దున 2, రాత్రి 2 తమలపాకుల్ని మీరు జస్ట్ ఇంకా ఏ రకమైన దానిపైన సున్నం లాంటివి పూయకుండా నేరుగా ఆ తమలపాకును తుంచుకొని తినేయాలి. అలాగే దీంట్లో కొంతమంది మళ్ళీ పొగాకు కానీ సున్నం కానీ కలుపుతుంటారు. అలాంటివి ఏం కలపకుండా నేరుగా తినాలి. అప్పుడే మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలాంటిదే మరొకటి మెంతులు, ఫెనుగ్రీక్. ఉదయం 1 చెంచా, రాత్రికి 1 చెంచా మెంతి పొడిని నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఇంకా మంచి ఫలితాలు కావాలనుకుంటే మెంతులు ఒక 250 గ్రాములు, వాము ఒక 100 గ్రాములు, నల్ల జీలకర్ర కలోంజీ అంటారు ఒక 50 గ్రాములు తీసుకొని విడివిడిగా దోరగా వేయించి చల్లారిన తర్వాత కలిపి పొడి చేసుకొని ఉదయం రాత్రి 1 చెంచా చొప్పున వేడి నీళ్ళతోటి వాడాలి. ఈ కలోంజీని కొంతమంది నల్ల జీలకర్ర అని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు, కానీ కలోంజీ వేరు, నిజానికి నల్ల జీలకర్ర వేరు. కానీ మీరు కలోంజీని వాడితే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక జామాకుల కషాయం గురించి మరీ చెప్పుకోవాలి. 8 జామాకుల్ని పావు లీటర్ నీళ్ళలో వేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక పావు గంట కాచి గోధుమ రంగులోకి మారిన తర్వాత ఆ కషాయాన్ని ఉదయం రాత్రి వేడిగా ఉన్నప్పుడు తాగాలి. ఇలాంటిది మామిడి ఆకుల కషాయం కూడా ఉపయోగపడుతుంది. జామ ఆకులాగానే 8 మామిడి ఆకులను వాడచ్చు. వీటిని రోజు మార్చి రోజు వాడుతుంటే మంచిది. ఇక అన్నిటికీ మించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాకరకాయ గురించి. బిట్టర్ ఘాట్ దొరికినప్పుడు కాకరకాయ రసం అంటే గింజలతో సహా దీన్ని జ్యూస్ తీసుకుంటూ ఉండాలి రాత్రిపూట. ఒకవేళ కాకరకాయ దొరకలేదనుకోండి, కర్రీల ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి. ఇంకొక ఆసక్తికరమైన పండు స్కై ఫ్రూట్. ఈ స్కై ఫ్రూట్ ప్రత్యేకత ఏమిటంటే చాలా షుగర్ లెవెల్స్ పెంచకుండా ఉంటుంది. ఏదైనా పండు తినాలనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్. దీని స్కై ఫ్రూట్ పైన ఉండేటువంటి ఆ పొర తీసేసి తెల్లగా ఉండేటువంటి లోపల గింజలు ఉదయం రాత్రి కూడా తీసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది చిరుచేదుగా ఉంటుంది. అలాగే ఈ మధ్య అధ్యయనంలో తేలినటువంటి ఒక మంచి పదార్థం ఏంటంటే పనస గింజల పొడి, జాక్ ఫ్రూట్ పౌడర్. దోరగా పడినటువంటి పనస తొనల గింజలు తీసి వాటిని ముక్కలుగా కోసి ఎండబెట్టి పొడి చేసుకొని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల కూడా పూటకి 30 గ్రాముల చొప్పున ఆహారంలో కలుపుకొని తింటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఈవెన్ ట్యాబ్లెట్స్ రూపంలో కూడా ఇది దొరుకుతుంది, జాక్ ఫ్రూట్ ట్యాబ్లెట్స్ అని. దీన్ని కూడా వాడుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నీమ్ గురించి. నిజానికి చేదుది, అయితే ఇక్కడ వేపాకులు, వేప బెరడు కూడా ఉపయోగపడతాయి. వీటిని ఉదయం రాత్రి నమిలి తింటూ ఉంటే ఈ చేదు ఔషధం చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆహార నియమాలే కీలకం. అలాగే చిరుధాన్యాల ప్రాధాన్యత గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఫుడ్ రెగ్యులేషన్ అంటే ఆహార నియమాలు అలాగే చక్కెర వ్యాధికి మధ్య ఉండేటువంటి సంబంధం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఫుడ్ రెగ్యులేషన్ అనేది ఈ షుగర్ కంట్రోల్కి కీలకమైన పాత్ర పోషిస్తుంది. మన ఆహారం మారటం అనేది ఈ వ్యాధి విజృంభించడానికి ప్రధాన కారణం. మీరు గమనించే ఉంటారు. వరన్నం, గోధుమలు వీటిని మానేయటం చాలా ముఖ్యం. దక్షిణ భారతంలో మనం తినేటటువంటి వరన్నం, అలాగే ఉత్తర భారతదేశంలోనేమో గోధుమలు, ఈ రెండు నిజానికి డయాబెటీస్ వ్యాధికి ప్రధాన కారణాలు. వరన్నంలో ఉండేటువంటి ఆ పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్ కంటే మీకు తెలుసు లేదో గోధుమల్లో ఇంకా ఎక్కువ మొత్తాలలో పిండి పదార్థం ఉంటుంది. ఈ రెండింటిని మానేయడం అనేది ఇక్కడ కీలకం. ఒకప్పుడు మన పెద్దలు తినేవాళ్ళు కదా అని ఆ దంపుడు బియ్యం, అలాగే ఎర్ర బియ్యం, లేకపోతే గోధుమ రంగు బియ్యం, ఇలాంటివి ఈ మధ్య కొంతమంది ప్రయోగాలు చేస్తున్నారు. బ్లాక్ రైస్ అని ఇలాగా. వీటిలో కాస్త ఎక్కువ మొత్తాల్లో ఫైబర్ ఉంటుంది. అయితే అసలు రైస్ ఐటమ్ని మానేస్తేనే మంచిది. ఈ సందర్భంగా చిరుధాన్యాల శక్తి గురించి తెలుసుకోవాలి. వరన్నం, గోధుమలకి స్వస్తి పలికి రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరిగెలు, లేకపోతే సామలు, ఊదలు ఇలాంటి చిరుధాన్యాలు తింటే మంచిది. వీటిని మళ్ళీ ముద్దగా కాకుండా జావ రూపంలో తీసుకుంటే మంచిది. లేకపోతే పిండి చేసి ఫుల్కాలు, రొట్టెలు ఇలాంటివి చేసుకొని తింటే, అది కూడా నీటి కూరలతో తింటే చక్కెర వ్యాధి మీ దరిదాపులోకి రాదు, ఒకవేళ ఉన్నా పారిపోతుంది. ఈ చిరుధాన్యాలు శరీరానికి నెమ్మదిగా చక్కెరని అందిస్తాయి. దీన్ని ఆయుర్వేదం ముఖ్యంగా ప్రోత్సహిస్తుంది. అన్నిటికీ మించి వ్యాయామం అనేది కీలకం. అర్ధశక్తిగా వ్యాయామం చేయమని ఆయుర్వేదం చెప్తుంది. ఆహారంతో పాటుగా శారీరక శ్రమ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ముఖ్యం. నడవచ్చు, యోగాసనాలు చేయొచ్చు, ప్రాణాయామం, ఇంకా ధ్యానం ఇలాంటివి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి.
అంటే ఈ బైకులు, కార్లు ఇలాంటి బదులుగా సైకిల్ దొక్కితే మంచిది. ఆఫీస్‌కి దీనికి సైకిల్ వేసుకొని వెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి ఫలితం మీరు చూడగలుగుతారు. ఒక మంచి మార్పుకి మీరు నాంది పలకగలుగుతారు. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయటానికి సైక్లింగ్ అనేది బెస్ట్ పద్ధతి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అసలు తెలుసుకోవటం ముఖ్యం. ట్రాకింగ్ అనేది ఇంట్లో బట్టలు ఉతికే మిషన్లు ఈ మధ్య చాలామందికి ఉంటున్నాయి కదా, అలాగే సరిగ్గా వేయింగ్ మిషన్ కూడా ఇంట్లో ఉంచుకుంటే మనం ఎంత వెయిట్ పెరుగుతున్నాం అనేది చూసుకోవచ్చు. మైండ్ఫుల్గా జీవించడానికి ఇది సహాయపడుతుంది. చక్కెర వ్యాధి కంట్రోల్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇక అన్నిటికీ మించి పరీక్షలు అనేది తప్పనిసరి. ఇంట్లో సులభంగా ఆ చక్కెర చూసుకోవటానికి గ్లూకోమీటర్ లాంటి అందుబాటులో ఉన్నాయి ఇలాంటి పరికరాలు. వీటిని మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. అలాగే యావరేజ్ షుగర్ కూడా చూసుకుంటూ ఉండాలి. అది మీ ఇంట్లో చూసుకోలేరు, ల్యాబ్ ద్వారా పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. దీంతో ట్రాకింగ్ అనేది సాధ్యం అవుతుంది. మీ షుగర్ ఎలా ఉందనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఎలాంటి ఫుడ్ తింటుంటే దీంతో కంట్రోల్ చేసుకోగలుగుతున్నా అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. ఇది నార్మల్గా ఉంటే, ఆ రేంజ్లో ఉంటే మీ డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉందని అర్థం. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. చక్కెర వ్యాధి అంటే డయాబెటీస్ అనేది వచ్చినంత మాత్రాన నిరాశపడాల్సిన పని లేదు. ఇది మీ వైవాహిక జీవితానికి లేదా సంతానం కలగటానికి ఎలాంటి అంతరాయం కాదు, ఆటంకం కూడా కాదు. చిన్న వయసులో వచ్చినటువంటి టైప్ 1 డయాబెటీస్కి ఇన్సులిన్ అనేది అవసరం ఉంటుంది. కానీ పెద్ద వయసులో వచ్చేటువంటి టైప్ 2 డయాబెటీస్కి సరైనటువంటి ఆహార నియమాలు, బరువు తగ్గటం, ఎక్సర్సైజు, ఇలాగ ఈ కాంబినేషన్ తోటి, అలాగే ఇప్పుడు చెప్పుకున్న అద్భుతమైన గృహ చిట్కాలతోటి సంపూర్ణంగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. పూర్తిగా తిప్పికొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విలువైన సమాచారాన్ని మీరు ఉపయోగించుకొని డయాబెటీస్కి నాకు నేనే ప్రత్యేకం, నా వ్యాధి నాకే ప్రత్యేకం అనుకొని మీరు దీన్ని కంట్రోల్ చేసుకోవటం అనేది అవసరం చాలా. శారీరక శ్రమను వదిలేసేసి రుచుల వెంట పరిగెత్తడం అనేది అగ్నిని ఆహ్వానించినట్టే. కాబట్టి నిరాశను వదిలేయండి. జీవనశైలి మార్పు అనే అస్త్రం మీ చేతిలో ఉంది. ఆరోగ్యానికి తాళం మీ వంటింట్లోనే ఉంది. మందుల కోసం పరిగెత్తకుండా ప్రకృతి ప్రసాదించిన చిరుధాన్యాలు, అలాగే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ గృహ చిట్కాలు, చేదు ఔషధాలని మీరు నమ్మండి. ఆత్మవిశ్వాసం అనే బలంతో అద్భుతమైన ఈ చిట్కాలను పాటిస్తూ చక్కెర వ్యాధి అనే దాన్ని గెలిచి ప్రతి క్షణాన్ని ఆరోగ్యకరమైన ఆనందంతో మీరు జీవించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.